అవన్నీ అభూత కల్పనలు. అవన్నీ కూడా అదే గనక నిజమైతే మా నాయకుడు బెయిల్ మీద ఎలా రాగలుగుతాడు? జైల్లో అక్రమంగా ఆయన మీద బనాయించినటువంటి కేసులు కాబట్టి ఒక్క కేసును కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు కదా. ప్రూవ్ చేయకపోవటం లేదు సరి కదా. కనీసం సరైనటువంటి సాక్ష్యాలని వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోయారు కోర్టులో. ప్రజెంట్ చేయలేకపోయారు. దాన్ని న్యాయస్థానం కూడా దాన్ని ఆధారంగా తీసుకునే కదా బెయిల్ ఇవ్వటం కూడా జరిగింది. ఆయన బయట ఉంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది నామరూపాలు లేకుండా అన్న భయంతో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కుమ్మక్కై చేసినటువంటి కుట్ర మాత్రమే అది.